గత వారం మనం వివాహానికి సంబంధించి టైమింగ్ ఆఫ్ మ్యారేజ్, వివాహ సమయాన్ని మనం ఏ విధంగా కనుక్కోవాలి అన్న విషయానికి డబల్ ట్రాన్సిట్ అనే ఒక లాజిక్ని మనం చూసాం. ఇవాల్టి పాఠంలో డబల్ ట్రాన్సిట్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ని మనం ఇవాళ పాఠంలో చూద్దాం. మనం డబల్ ట్రాన్సిట్ గురించి చెప్పుకోవాలంటే ఇంకొకసారి సంక్షిప్తంగా చెప్తాను చూడండి. మొదట వివాహం కావాలి అన్నట్టయితే 4 ఫ్యాక్టర్స్ కంపల్సరీ. ఒకటి, పెళ్ళి చేసుకోవాలి అనేటటువంటి ఇంట్రెస్ట్ అబ్బాయికి అమ్మాయికి ఉండాలి. ఇది లేకుండా జాతకంలో టైం వచ్చేసినా, యోగం బాగున్నా, ఏ ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు. మొదట ఆసక్తి అనేది ఉండాలి, అది మొదటిది. అది ఉన్న తర్వాత రెండవది, జాతకంలో యోగం ఉండాలి. యోగం బాగున్నట్టయితే మీరు కోరుకున్నటువంటి అవకాశం లభిస్తుంది. లేకపోతే ఏమవుతుంది, మన రిక్వైర్మెంట్సే ఒకలాగుంటుంది, సమాజంలో అవైలబిలిటీనే ఒకలాగుంటుంది. మన కోరికలేమో చాలా పెద్దవిగా ఉంటాయి, దొరికేమో చాలా చిన్నదిగా ఉంటాయి. ఇతనేమో పెద్ద అమెరికాలో ఉన్నటువంటి అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే అస్సలు చిన్న ఒక గవర్నమెంట్ ఏదో ఒక పబ్లిక్ ఒక ప్రైవేట్ జాబ్ చేసుకునేటటువంటి అమ్మాయి కూడా చేసుకోవడానికి ఇష్టపడతాం. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి రియాలిటీకి సింక్ అవ్వాలంటే జాతకంలో యోగం ఉండాలి. యోగం ఉన్నంత మాత్రం సరిపోదు, దశ రావాలి, అవకాశం రావాలి. సో ఆ అవకాశం కోసం వెయిట్ చేయాలి. అంటే ప్రాబబులీ సరి అయినటువంటి వివాహం చేసుకోవడానికి సరి అయినటువంటి కాలం, దాన్ని దశ అంటాం. దశ కూడా వివాహానికి సహకరించాలి. చివరిగా గోచారంలో గురువు శని ఆశీర్వదిస్తేనే పెళ్ళి పీటల దాకా పెళ్ళి ముందుకు వెళుతుంది, పెళ్ళి అనేది పీటలు ఎక్కుతుంది. అంటే ఫుల్ఫిల్ అయ్యేది వచ్చి గోచారంలో డబుల్ ట్రాన్సిట్ వచ్చినప్పుడు. ఈ 4 ఎప్పుడు స్ట్రైట్ లైన్కి వస్తాయో అప్పుడే వివాహం అనేది జరుగుతుందండి. ఈ 4గిట్లో ఏది ఒకటి లోపించినా కూడా వివాహం అనేది స్కిప్ అవుతుంది. ఆ స్కిప్ అయ్యేదాన్ని మన భాషలో మనం ఏమంటామంటే డిలే అంటాం. అది పెళ్ళే కాదని మనం చెప్పలేము, ఇట్స్ ఎ డిలే. ఆ డిలే వల్ల ఏమవుతుంది, ఒకటి, పోతూ పోతూ మన రిక్వైర్మెంట్స్ని మనమే తగ్గించుకోవాలి. ఏజ్ అయిపోయిన తర్వాత తగ్గించుకోవడం వేరు. సో ఏజ్ ఉన్నప్పుడే మనకు సరి అయినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమైనా ఎంచుకున్నాం అనుకోండి, త్వరగా పెళ్ళి అయిపోతుంది. సో ఇది మనం ముందుగా చూడాల్సింది. సో దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ని చేసే ప్రయత్నం చేస్తాం. ఒక ఉదాహరణ చూద్దామండి ఇవాళ. సో జగన్నాథ హోరా సాఫ్ట్వేర్ని ఓపెన్ చేశాను. మీరు మాన్యువల్గా చెయ్యండి, మీరు చేసింది కరెక్టా తప్ప అనేది మీకు ఎట్లాగో రెఫరెన్స్ కోసం డబల్ ట్రాన్సిట్ యాప్ ఒకటి తయారు చేశాను, క్రాస్ చెక్ చేసుకోవడానికి దానికి వాడచ్చు. ముందుగా మీరు మాన్యువల్గానే ట్రై చేయండి. ఓకే. సో ఇక్కడ నేనేం చేస్తాను, ఒక ప్రొఫైల్ ఏదైనా తీసుకుంటానండి. ఇందులో ఆల్రెడీ వివాహానికి సంబంధించిన ఒక ప్రొఫైల్ సేవ్ చేశాను, తీసుకుంటాను. ఇది ఒక జాతకం అండి, ఇది ఒక స్త్రీ జాతకం. ఇంకా పెళ్ళవట్లేదు అనేటటువంటి ప్రశ్న వస్తుంది. సో కారణం మనకు చెప్పచ్చు, ఆమెకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది మొదటి కారణం. అది వాళ్ళు చూసుకుంటారు. ఇంకా మనం చూడాల్సింది ఏంటి, జాతకం యొక్క యోగం ఉందా లేదా, దశ వస్తుందా లేదా, గోచారంలో గురువు మరియు శని యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంది. ఈ 3 ఫ్యాక్టర్ని మనం చూడొచ్చు. మొదట యోగం ఉందా లేదా చూద్దాం. యోగం ఉందా లేదా అని ఎలా చూస్తాం, సప్తమ స్థానము, సప్తమ కారకుడు, సప్తమాధిపతి బలం బాగుండాలి. సప్తమ స్థాన బలం బాగున్నట్టయితే ఇతడి యొక్క వివాహం అనంతరం కలిగేటటువంటి వాతావరణం ఎలా ఉంటుందని తెలుస్తుంది. వివాహానికి పూర్వమైతే సకాలంలో వివాహం అవుతుందా లేదా డిలే ఉందా అనేది స్థాన బలం ద్వారా తెలుస్తుంది. కారక బలం ద్వారా అతనికి ఆసక్తి ఉందా లేదా వివాహం చేసుకోవడానికి, లేదా ఎవరినో బలవంతం వల్ల చేసుకుంటున్నాడా, లేదా వైవాహిక జీవితం పైన ఆసక్తి ఉందా లేదా, ఓవరాల్గా సెక్షువల్ లైఫ్ పైన అతనికి యొక్క అభిప్రాయం ఏంటి అనేది, ఆసక్తి ఏంటి అనేది శుక్రుడి ద్వారా తెలుసుకోవచ్చు. అతను ఊరికే ఓవర్గా, కొంతమంది ఉమనైజర్స్గా ఉంటారు, ఓవర్గా ఉంటుంది, కొంతమందికి అసలు ఆసక్తే ఉండదు. దాన్ని మనం శుక్రుడి ద్వారా తెలుసుకోవాలి. తర్వాత అధిపతి ద్వారా ఇతని రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అయ్యేటటువంటి సంబంధం రావడానికి ఎలా అవకాశాలు ఉన్నాయి, ఇతని రిక్వైర్మెంట్స్ని బట్టే వివాహ సంబంధాలు అవుతుందా అనేది ఆధిపత్య బలం వల్ల తెలుస్తుంది. తర్వాత దశ చూస్తాం. ముందుగా మనం ఏం చేద్దాం, ఈ జాతకంలో సప్తమ స్థానాన్ని పరిశీలిద్దాం.
సప్తమ స్థానంలో పాపగ్రహాలున్న, సప్తమ స్థానాన్ని పాపగ్రహాలు చూసిన, అందులోనూ ఎస్పెషల్లీ శని చూస్తే, శని అంటే ఏంటి? డిలే కదా. శనైశ్చర, నిదానంగా ప్రయాణించేవాడు. శనైహి అంటే సంస్కృతంలో నిదానము అని అర్థం. శీఘ్రం శనైహి అంట. శనైశ్చర అంటే నిదానంగా సంచరించేవాడు కాబట్టి డిలే అని అర్థం. బై డిఫాల్ట్ శని డిలే, వివాహానికి సహకరించినా కూడా డిలే అనేది సూచిస్తాడు. సో సప్తమ స్థానాన్ని శని చూసినా, లేదా సప్తమ స్థానానికి పాపగ్రహాల సంబంధం వచ్చిన వివాహానికి పూర్వమైతే డిలే అనేది మనం చెప్పొచ్చు. వివాహం తర్వాత అయితే అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్, బంధువులు వీళ్ళ గొడవలు ఇవన్నీ ఉంటాయని చెప్పుకోవచ్చు. కానీ మనం వివాహానికి పూర్వం ఉన్నాం కాబట్టి డిలే అనేది ఒక ఫ్యాక్టర్. సో ఇక్కడ డిలే అనేది ఒకటి కనిపిస్తుంది. తర్వాత శుక్రుడు కారకుడి యొక్క బలం. శుక్రుడు నీచబడ్డ, పాపగ్రహాలతో చేరిన, పాప సంబంధం వస్తే అతనికి వివాహంలో చేసుకోవడానికి ఆసక్తి తగ్గిపోతుంది. ఇక్కడ ఈ జాతకంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, చంద్రుడితో కలిసి ఉన్నాడు. చంద్రుడు శుక్రుడు అంతే డిలే, వివాహానికి ఇద్దరు సహకరించే వాళ్ళే. శుక్రుడు అంటే కామము, చంద్రుడు అంటే ఇష్టము, ప్రేమ. రెండు కలిసిన తర్వాత ఇంకేమవుతుంది? పెళ్లి చేసుకోవాలనేటటువంటి కుతూహలం చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత ఆధిపత్య బలం. సప్తమాధిపతి ఎవరు? ఇక్కడ లగ్నం మనకు మకర లగ్నం అయింది కాబట్టి సప్తమాధిపతి కర్కాటకము చంద్రుడు. సో చంద్రుడు సప్తమాధిపతి ఎక్కడున్నాడు? దశమ స్థానంలో ఉన్నాడు, బాగుంది. శుభగ్రహంతో ఉన్నాడు, అది బాగుంది. శని చూస్తున్నాడు కాబట్టి డిలే అని మనం చెప్పొచ్చు. శని మళ్ళీ అగైన్ డిలే. ఇక్కడ మనకు అంతగా పెళ్ళి కాకపోవడానికి ఏం లేదు, అవకాశాలు వస్తాయి కూడా. కానీ ఎక్కడ ప్రారంభమవుతుందో చూడాలి. సో ఇప్పుడు జాతకంలో యోగం అయితే ఉంది. ఇంకొకటి, ఇంకా ఇప్పుడు ఈ క్లాస్లో వద్దు కానీ ఇంకా ముందు మీకు చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడైనా సరే సప్తమాధిపతికి పంచమ సంబంధం వచ్చిందనుకోండి, అలాంటి వాళ్లకు వాళ్ళకు పూర్తి ఇష్టమైనటువంటి సంబంధం వస్తేనే చేసుకుంటారు, లేకపోతే చేసుకోరు. దీన్ని చాలా వరకు ప్రేమ వివాహాలు అంటాం. అది తర్వాత క్లాస్లో చూద్దాం. ఆ యొక్క ప్రేమ వివాహాలకి గురువు యొక్క అనుగ్రహం కానీ, శుభగ్రహాల అనుగ్రహం అయితే ఆ ప్రేమలు ఫలిస్తాయి. పాపగ్రహాల అనుగ్రహం అయితే ఆ ప్రేమలు అవుతాయి, పెటాకులు అయిపోతాయి. సో ఇక్కడ శని, చంద్రుడు అనేవాడు సప్తమాధిపతి, శుక్రుడు వచ్చి పంచమాధిపతి. సంబంధం ఉంది కాబట్టి ప్రేమ అవడానికి అవకాశం ఉంది. శుక్రుడు, చంద్రుడు ఏంటి, తర్వాత వీళ్ళు యొక్క సౌందర్యాన్ని, ప్రేమను ఆరాధించేటటువంటి గ్రహాలు కాబట్టి పీకల లోపల మునిగిపోయి ఉంటారు. శని యొక్క దృష్టి ఉంది కాబట్టి సప్తమం పైన, ఈ యొక్క శుక్రుడు చంద్రుడి పైన దశమ దృష్టి ఉంది కాబట్టి ఏమంటాం, అవకాశాలు తక్కువ, ప్రేమ ఫలించే అవకాశాలు తక్కువ అని చెప్పచ్చు. వాళ్ళేం చెప్పరు, ఇంకా ప్రేమించాడండి పెటాకలేదని ఎవరు చెప్పరు. కాకపోతే జాతకం చూసి పంచమ సంబంధం సప్తమానికి ఏమైనా కలిగితే ఇంకొక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇష్టపడ్డం అనేది జరుగుతుంది. అది ప్రేమే అవ్వాల్సిన అవసరం, ఇష్టపడ్డం అనేది అయితే ఉంటుంది. ఇప్పటి కాలంలో అయితే మెజారిటీ మనం ప్రేమ అని అనుకోవచ్చు. అది ఇప్పుడు యోగం గురించి అయిపోయింది కదా, ఇంకా మనం దశ గురించి వెళ్దాం. సో దశ ఇప్పుడు ఏం దశ నడుస్తోంది అన్నట్టయితే, ఇప్పుడు మనకు శని మహర్దశ నడుస్తోందండి. 6/8/2024 నుంచి 7/8/2043 వరకు ఉంది. సో శని మహర్దశ. అందులోపల భుక్తి చూస్తే మళ్ళీ శని భుక్తి నడుస్తుంది. సో ప్రత్యంతర భుక్తి ఏదుందో చూసుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యంతర భుక్తి మార్చి 3, 2026 వరకు శుక్రభుక్తి ఉంది, తర్వాత సూర్యభుక్తి వస్తుంది. నేను ఇప్పటి భుక్తే వేసుకుంటాను. శని శుక్రుడు, ఈ ముగ్గురికి ఈ యొక్క సప్తమానికి ఏమైనా సంబంధం ఉందా అని చూసుకోవాలి. అప్పుడు సంబంధం ఉంటే దశ అనుకూలంగా ఉందని అర్థం. శని లగ్నం నుంచి సప్తమాన్ని చూస్తున్నాడుగా, సప్తమ స్థానాన్ని శని చూస్తున్నాడు కాబట్టి శని సంబంధం ఉంది. శుక్రుడు కళత్ర కారకుడు కాబట్టి శని సంబంధం ఉంది. ఈ యొక్క వివాహానికి సంబంధం ఉంది. శని దృష్టి మళ్ళీ శుక్రుడి పైన ఉంది కాబట్టి శని సంబంధం ఉంది, ఈ యొక్క వివాహానికి సంబంధం ఉంది. తర్వాత ఈ శుక్రుడు సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా వివాహానికి లింక్ వస్తుంది. అంటే జాతకంలో యోగం బాగుంది, ప్లస్ వివాహం యొక్క దశ కూడా నడుస్తుంది. అంటే అలైన్సెస్ వస్తున్నాయి. అందరూ ఇది బాగుంది చేసుకో, అది బాగుంది చేసుకుని వెంటబడుతూ ఉంటారు. దశ బాగుంటే ఈ విధంగా. నెక్స్ట్ చివరాకన్నా మనం చూడాల్సింది ఏంటి, డబల్ ట్రాన్సిట్ చూడాలి. ఇప్పుడు డబల్ ట్రాన్సిట్ అంటే ఏంటంటే, ఇవాళ గురువు
శని ఎక్కడ ఉన్నారు. మీరు ట్రాన్సిట్ అనే చక్రానికి వెళ్ళండి. ఇక్కడ షో ట్రాన్సిట్ క్యాల్కులేషన్ అని ఉందా, దీన్ని క్లిక్ చేస్తే ఇవాళ శని ఎక్కడుందో కనిపిస్తుంది. ఇవాళ శని చూడండి, మీకు మీనరాశిలో ఉన్నాడు, గురువు వచ్చి మిథున రాశిలో ఉన్నాడు. మళ్ళీ మనం బ్యాక్ టు నాటల్ చార్ట్ అని కొట్టండి, మళ్ళీ వెనక్కి మన జాతక చక్రానికి వచ్చేస్తాం. సో ఇది నాటల్ చార్ట్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి, ముఖ్యమైనటువంటి నియమము, గురువు మరియు శని, గోచారంలో ఉన్నటువంటి గురువు మరియు శని జాతకంలో ఉన్నటువంటి సప్తమ స్థానంలో ఉండాలి, సప్తమ స్థానాన్ని చూడాలి, లేదా సప్తమాధిపతితో కలిసి ఉండాలి, లేదా సప్తమాధిపతిని చూడాలి. ఈ 4 కండిషన్ అండి. ఏదైనా ఒక కండిషన్ అయినా పర్లేదు. ఒక కండిషన్ గురువు, ఒక కండిషన్ శని అయినా పర్లేదు. మొత్తం పైకి ఈ 2 గ్రహాలు ఖచ్చితంగా ఈ సంబంధం ఉండాలండి. అది ఉంటే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూద్దాం 2 ఉందా లేదా. ఇప్పుడు మనకు గురువు ఎక్కడున్నాడు, ఇవాళ మనకు మిథున రాశిలో ఉన్నాడు. ఈ గురువు మిథున రాశిలో ఉన్నటువంటి గురువు ఎన్నో ఇల్లు అయింది, ఇది 6వ ఇల్లు అయింది, 7వ ఇల్లు కాదు. కాబట్టి సప్తమ స్థానంలో లేడు. సప్తమ స్థానాన్ని చూస్తున్నాడా, ఇది సప్తమ స్థానం, గురువు చూడట్లేదు. అంటే మిథునంలో ఉన్నటువంటి గోచార గురువు కర్కాటక రాశిని చూడడం, సప్తమాన్ని చూడడు. నెక్స్ట్ సప్తమాధిపతిని ఏమైనా చూస్తున్నాడా, సప్తమాధిపతి ఎవరు, చంద్రుడు కదా. సో గురువు ఈ యొక్క మిథున రాశిలో ఉంటూ కర్కాటక రాశిని చూస్తున్నాడు, ఎందుకంటే పంచమ దృష్టితో. కాబట్టి గురువు చంద్రుణ్ణి చూస్తున్నాడు. సో ఇక్కడ మనకు కనెక్ట్ అయింది. అదే సమయంలో శని కూడా కనెక్ట్ అవ్వాలి. గురువు ఒక్కటే కనెక్ట్ అయితే సరిపోదు, శని కనెక్ట్ అయితే చూడండి. ఇవాళ మనకు మీనరాశిలో శని ఉన్నాడు. మొదట సప్తమాన్ని చూస్తున్నాడా, లేదు. సప్తమ స్థానంలో ఉన్నాడా, లేదు. తర్వాత సప్తమాధిపతి అయినటువంటి చంద్రుని చూస్తున్నాడా, శని చూడట్లేదు. పోనీ సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడితో కలిసి ఉన్నాడా, లేదు. అంటే గురువు అనుగ్రహం ఉంది కానీ శని అనుగ్రహం లేదు. కాబట్టి ఏమైంది, గురువు అనుగ్రహం మాత్రం ఉందనుకోండి, పెళ్ళిళ్ళు ఫిక్స్ అవుతాయి, చేసుకోవాలనుకుంటారు, కానీ ఆ యొక్క వేదిక సరైనటువంటి సమయం అవన్నీ రావు. అంటే ఇటువైపు అటువైపు ఉన్న వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని పెళ్లి చేయాలి, కళ్యాణ మండపం, తర్వాత పెళ్లి పత్రికలు వేయించాలి, అవన్నీ ఏమి ఉండవు. ఊరికే మాట చేసుకుందాం అంతే, కమిట్మెంట్ అంతే, కానీ అది పెళ్లి పీట లెక్కదు. ప్రాక్టికల్గా రావాలంటే శని ఉన్నట్టయితేనే అందరూ కలిసి వాళ్ళకి వివాహం చేయాలని అనుకుంటారు. శని అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది, శని మనకు మేషరాశికి వచ్చాడు అనుకోండి, సప్తమ స్థానంలో సప్తమాధిపతిని చంద్రుని చూస్తాడు. ఈ యొక్క మేషరాశికి వస్తే ఆ మేషరాశికి ఎప్పుడు వస్తాడు, 2027 జూన్లో వస్తాడండి. ఆ 2027 జూన్కి గురువు ఇక్కడే ఉంటాడా, ఉండడు, ఆయన ఇక్కడ మళ్ళీ చేంజ్ అవుతాడు, కర్కరాశికి వచ్చేస్తాడు. ఎందుకంటే 1 ఇయర్కి ఒకసారి చేంజ్ అయిపోతాడు. కర్కరాశికి వచ్చినా పర్లేదు గురువు, ఎందుకంటే సప్తమ స్థానంలోనే గురువు ఉన్నాడని అర్థం. అంటే గురువు అనుగ్రహం ఉంది, సప్తమ స్థానంలో ఉన్నాడు. శని అనుగ్రహం మేషరాశి నుంచి సప్తమాధిపతిని చూస్తున్నాడు, అంటే ఇద్దరి అనుగ్రహము ఉంది. ఎప్పుడు కలుగుతుంది ఇది, జూన్లో కలుగుతుంది. జూన్ 2027 కలుగుతుంది. సరే, ఆ 2027 జూన్కి దశ ఉండాలి కదా, దశ మారిపోవచ్చుగా. చూడండి ఒకసారి దశ ఉంటుందా అప్పుడు. సో శని మహర్దశ చూడండి, శని మహర్దశ, శని భుక్తి 2027 జూన్లో ఏది నడుస్తుంటుందో చూడండి. సో 2027 జూన్ మీకు గురువు నడుస్తూ ఉంటుంది, శని గురు. సో శని గురువులో అవకాశం ఉందా అని చూసినట్టయితే ఇప్పుడు చూడండి, శని ఎట్లాగో సప్తమాన్ని చూస్తున్నాడుగా, అవకాశం ఉంది. అదేవిధంగా గురువు లగ్నాన్ని చూస్తున్నాడు జాతకంలో. సో లగ్నాన్ని ట్రిగర్ చేసినా కూడా పర్లేదు, అవకాశాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా వివాహానికి సంబంధించిన దశే నడవాలి. అప్పుడు ఎప్పుడైతే డబుల్ ట్రాన్సిట్ వస్తుందో అప్పుడే దశ కూడా ఉండాలి. ఈ రెండు ఉంటేనే వివాహం అవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే స్కిప్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా వీళ్ళకి ఏమని చెప్పాలి ఇప్పుడు మరి. ఇప్పుడు మనకు డబుల్ ట్రాన్సిట్ ఎప్పుడు వస్తుంది, జూన్ 2027కి వస్తుంది. మీరు కావాలంటే శని ఎప్పుడు ట్రాన్సిట్ అవుతాడో మీరు చూసుకోవచ్చు యాప్లో, మీకు జూన్లోనే అవుతుంది. ఇప్పుడు మనం వాళ్ళకి ఏం చెప్పాలి, జూన్లో అవుతుందని నేను చెప్పాలి కదా. దాన్ని కొద్దిగా మనం సైకలాజికల్ ఆస్పెక్ట్లో చెప్పాలి. జూన్ అనగానే పెళ్ళి అంటే మనకు ఏమవుతుంది, ఒక 3 నెలల ముందు నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయిగా, ఒక 3 నెలల ముందుకు రండి. సో జూన్ కదా,
ఒక మార్చి, ఏప్రిల్ తీసుకోండి. ఏం చెప్తాం? ఏప్రిల్ తర్వాత అవ్వడానికి అవకాశాలున్నాయని చెప్పాలి. జూన్‌లో అయిపోతుందని చెప్పకూడదు. డబుల్ ట్రాన్సిట్ వచ్చినంత మాత్రాన ఆ సమయంలో ఆ అబ్బాయి వేరే వేరే కారణాల చేత నేను పెళ్లి చేసుకోను, ఎందుకంటే ఇవాల్టి పిల్లలు చాలా చంచలంగా ఉంటారు. సో, ఈ తల్లిదండ్రులు మాత్రం నిలబెట్టేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి పిల్లలు జెన్‌జీ జనరేషన్‌లో ఉన్నవాళ్ళు ఎప్పుడు అంటారు, ఎప్పుడు ఊహు అంటారో తెలీదు కాబట్టి మనం అంత రిస్క్ తీసుకోకూడదు. సో, ఏం చెప్పాలి? ఏప్రిల్ 2027 తర్వాత పెళ్లి అవ్వడానికి అవకాశం ఉందని చెప్పాలి. అవకాశం ఉంది. ఎప్పుడు? ఏప్రిల్ తరువాత. ఏప్రిల్ తర్వాత ఎప్పుడైనా కావచ్చు. అంతకుముందైతే అవ్వదు. ఎందుకంటే డబుల్ ట్రాన్సిట్ లేదు. సో, తరువాత అవ్వచ్చని సింపుల్‌గా చెప్పండి. ఎగ్జాక్ట్‌లీగా ఈ పీరియడ్‌లో అవుతుంది, ఈ నెలలో అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఇలాంటి ప్రామిసులు చేయకండి. ఎందుకంటే జనరేషన్ మనకు అర్థం కావట్లేదు. రెండవది భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడుంటే అవుతుంది. జ్యోతిష్యుడు అనేవాడు డైరెక్ట్‌గా భగవంతుడికి సంబంధించిన వాడు కాదు. మన అనుష్ఠాన బలం కూడా ఇప్పుడు వెనకటికైతే పెద్ద పెద్ద పండితులు దేవుడి యొక్క అనుష్ఠాన బలం ఉండేది. ఇవాళ మనం క్యాల్కులేషన్‌గా, బౌద్ధికంగా జ్యోతిష్యం నేర్చుకుంటున్నాం. మనం అనుష్ఠాన బలంతో మనం నేర్చుకోవట్లేదు. కాబట్టి ఫైనలీ భగవంతుడి యొక్క అనుగ్రహం పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు అప్రాక్సిమేట్‌గా చెప్పండి. సో, జూన్‌లో డబుల్ ట్రాన్సిట్ వస్తుంది కాబట్టి మీకు ఏప్రిల్ తర్వాత అవ్వడానికి అవకాశం ఉందండి. ఇలా సింపుల్‌గా అవ్వడానికి అవకాశం ఉంది, అయిపోతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఇలాంటి ప్రామిసులు చేయకండి. దట్స్ నాట్ జ్యోతిష్యుడి యొక్క, మంచి జ్యోతిష్యుడి యొక్క లక్షణం కాదు. జ్యోతిష్యుడు ప్రాబబిలిటీని మాత్రమే చెప్పాలి. జరిగేది ఇట్లాగే జరుగుతుంది, నేను చెప్పినట్లే గ్రహాలు మన అలాంటి అహంకారపు మాటలు మనం మాట్లాడడానికి లేదు. సో, ఈ విధంగా వాళ్ళకు చెప్పాల్సి ఉంటుంది. సో, ఇదే విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. జాతకంలో యోగం ఎక్కువ ఉంటే సులభంగా అవుతుంది, తక్కువ ఉంటే డిలే అవుతుంది. అది డిలే ఇతని యొక్క స్వయంకృత కారణంగానూ డిలే అవ్వచ్చు, పరిస్థితుల ప్రభావం వల్ల కూడా డిలే కావచ్చు. రెండవది, దశ అనుకూలిస్తేనే సంబంధాలు వస్తాయి. దశ అనుకూలించలేదు అనుకోండి, మీకు అవకాశమే లేదు. పెళ్ళి ఎక్కడి నుంచి? నేనేమో రెడీగా ఉన్నాను చేసుకోవడానికి, ఇంట్రెస్ట్ ఉంది, డబుల్ ట్రాన్సిట్ వచ్చేసింది. పెళ్లి కంటే ఇప్పుడు పెళ్లి అమ్మాయి దొరికితే చాలు, పక్కన పెళ్లి కళ్యాణం పోతుంది, అక్కడికక్కడే పెళ్లి చేసేసుకుందాం. కానీ దొరకాలి కదా, కాబట్టి దశ రావాలి. దశ వచ్చినంత మాత్రం అయిపోతుందా? గోచారంలో కూడా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి గురువు యొక్క అనుగ్రహం, శని యొక్క అనుగ్రహం అవసరం లేదండి. నలుగురిని పిలిచి పెళ్లి వేదిక ఇచ్చి భగవంతుడి యొక్క సమక్షంలో పెళ్లి చేసుకోవాలంటే డబల్ ట్రాన్సిట్ రావాలి. ఎందుకంటే పెళ్లి అనేది ఇద్దరికి సంబంధించింది కాదు, అందరికీ సంబంధించి, ఒక కుటుంబానికి, 2 కుటుంబానికి సంబంధించింది, ఒక సమాజానికి సంబంధించి అందరి యొక్క కాంట్రిబ్యూషన్ కావాలి. అందరి కాంట్రిబ్యూషన్ కావాలంటే డబల్ ట్రాన్సిట్ అనేది మస్ట్ అండ్ షూర్గా ఉండాలి. చెక్ చేస్తాం అంతే. సో, ఇది మనం ఈ యొక్క డబల్ ట్రాన్సిట్ ఎగ్జాంపుల్లో చూడబోయేది. సో, ఇలాగే మీరు ఇప్పుడు మనం ఏ విధంగా అభ్యాసం చేశామో అదే విధంగా మీరు అభ్యాసం చేసినట్టయితే చాలా సులభంగా ఇది మీరు అర్థం చేసుకోవచ్చు. సో, ఇది ఇవాల్టి పాఠం అండి. ఇవాల్టి పాఠంలో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే మీరు ఒక 10 నిమిషాల పాటు అడగొచ్చు.